ఇప్పుడు ఇక్కడ మన జరిగే విషయం ఏంటంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వనేసి వైసీపీ పార్టీ నుంచి ట్రోల్స్ చేస్తున్నారు. దాని మీ అభిప్రాయం? ఏముంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అలయన్స్లో ఉన్నారు. తర్వాత టైము సింగిల్గా వచ్చి మనోడు గెలుస్తాడని నమ్మకం వచ్చేసింది జనాలకి. ఆయన చెప్పాడు కదా ఆల్రెడీ 15 సంవత్సరాల దాకా బయటికి రావాలి. ట్రోల్స్ చేసేదానికి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రోల్స్ అనేది ప్రతిపక్షాల మీద అధికార కూడా మీద చేసుకోవడం అన్నీ కామన్ అయ్యి ఇక్కడ మనకి పాలన ఎలా ఉన్నదని చూసుకోవాలి. అది వాళ్ళ అలయన్స్లో ఉంటే ఏంటి, సింగిల్గా ఉంటే ఏంటి, ప్రజలకి కావాల్సిన అంటే అవసరాలు అందుతున్నాయా లేదని చూసుకుని సరిపోతుంది. అసలు ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఏమో మొన్న అయితే ఉండేదేమో అనిపించింది. కాకపోతే మనోడు అలయన్స్ అయిన తర్వాత చూస్తే సింగిల్ అయితే మనోడికి సీఎం అయిపోయాడేమో అనిపించింది. బట్ కూటమిలో వచ్చారు కాబట్టి ఎనీవేస్ ఏదైనా ఉంటే ఇంకా అధికారులకు అయితే వచ్చారు కదా. డిప్యూటీ సీఎం అయ్యాడు, పంచాయతీ రాజులు తీసుకున్నాడు, దానికి సంబంధించి చేస్తున్నాడు కదా, అవన్నీ చేస్తున్నాడు కాబట్టి పర్లేదు, ప్రాబ్లం లేదు. సింగిల్గా అయితే నెక్స్ట్ టైం ఇప్పుడు కూటమి నుంచి బయటికి రారు. బట్ ఏదైనా సరే మనోడు సింగిల్గా చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది ఆయన డెవలప్మెంట్? ఉప ముఖ్యమంత్రి బాగానే ఉంది కదా, ప్రజెంట్ అంతా బాగానే ఉంది. నాకు కొంచెం మార్పు అనిపించింది, బాగానే చేస్తున్నారు అనిపించింది. అది మన ఏపీకి కూడా చాలా తీసుకొస్తున్నారు కదా వైజాగ్కి. అది మనకి వైజాగ్కి సంబంధించి గూగుల్ తీసుకొచ్చారు. అలా జాయిగా ఒక్కటి 5 సంవత్సరాలు కూడబెట్టారు అనుకో, మన ఏపీ యూత్ మళ్ళీ హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి కష్టపడేదానికంటే ఉన్న ఊళ్ళని చేసుకుంటారు. మళ్ళీ పండగలకి పబ్బలకి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని బస్సు ఛార్జీలు అన్నీ పెట్టుకునే దానికంటే ఇక్కడ ఉంటే ఒక 200 రూపీస్ పెట్టుకుంటే వైజాగ్ నుంచి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ నుంచి వెళ్ళిపోవచ్చు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచోడు.